రేషన్ అక్రమాలు పరిష్కరించాలంటే ఒక సిస్టంలోకి రేషన్ డీలర్లను పట్టురావాలి. అది నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఇది శాశ్వత పరిష్కారం చూపెట్టగలిగితే బాగుంటుంది. ప్రస్తుతం ఏంటయ్యా అంటే వాళ్ళకి ఇస్తున్నటువంటిది ₹1 50 క్వింటాళ్ళు అమ్మితే ₹5,000 వస్తుంది. అంటే కిలోకి రూపాయి చొప్పున వాళ్ళకి కమిషన్ వస్తుంది. మళ్ళీ దానికి డీడీ కూడా వాళ్ళే కట్టుకోవాలి. ట్రాన్స్పోర్టు, హమాలీసు, రూమ్ రెంటు, కరెంటు అంతా రేషన్ డీలర్లే భరించాలి. సరిగ్గా మనం నిజంగా రేషన్ డీలర్లు అంటే రేషన్ అక్రమ మార్గం ఎందుకు పడుతుంది అంటే రీజన్ ఇదే. అంతా వీళ్ళు భరిస్తుంటే ఇంకేం మిగులుతుంది అక్కడ? ₹5,000 వస్తే ఇక్కడ అనేక మంది డీలర్లు ఈ 50 క్వింటాల దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఎలాగా ₹5,000 కూడా వాళ్ళకి మిగలట్లేదు. దాంతో అవి అమ్ముకుని బ్రతికేటటువంటి పరిస్థితి అవుతుంది. దాంట్లో మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చాక కొంత తినటం అనేది అయింది. అయితే ఇక్కడే కేరళకి సంబంధించినటువంటి విధానం చూస్తే బాగుంటుంది. కేరళలో రేషన్ డీలర్లకి జీతం లెక్కన నెలకి ₹18,000 ఇస్తారు. వాళ్ళకి ₹18,000 కమిషన్, జీతం కాదు కమిషన్ లెక్కనే ₹18,000 ఫిక్స్డ్ అనమాట. 45 క్వింటాళ్ళకి మినిమం కమిషన్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ 18,000 ఫర్ ఏ మినిమం ఆఫ్ టేక్ ఆఫ్ 45 క్వింటాల్ రైస్ తీసుకునేటటువంటి వాళ్ళకి ₹18,000. అలాగే సపోర్టింగ్ పేమెంట్ ₹8,500 అడిషనల్గా ఇస్తారు. కమిషన్ పర్ క్వింటాల్కి ₹220 మళ్ళీ అదనంగా ఇస్తారు. సపోర్టివ్ పేమెంట్ 18,000, కమిషన్ ₹180 పర్ క్వింటాల్ ఇంకొక రకంగా ఇస్తారు. ఈచ్ క్వింటాల్ ఎబోవ్ 45 క్వింటాల కంటే ఎక్కువ ఉంటే క్వింటాకి ₹180 చొప్పున డబ్బులు ఇస్తారు. ఈ సిస్టమ్ తీసుకురావడం వల్ల అక్కడ రేషన్ వక్ర మార్గానికి పోదు. ఎవరైతే తింటారో వాళ్ళకే ఇస్తారు. అలాంటి విధానాన్ని తీసుకురాగలిగితే ఇక్కడ భారీ ఖర్చు తగ్గుతుంది ప్రభుత్వానికి. అదే సందర్భంలో రేషన్ అవసరం లేని వాళ్ళు కొనుక్కోవడం మానేస్తే చాలు కదా, ఇక్కడ సమస్య పరిష్కారం అవుతుంది, ప్రభుత్వం ఎత్తిన భారం తగ్గుతుంది కదా.